ఆటో ఆటో ఆటోదే ఒకటి మనకి మెయిన్గా. ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మన బెల్లంపల్లి పట్టణ సీనియర్ డ్రైవర్ అయిన యుద్ధం రాజేశ్వర రెడ్డి గారి పెళ్లి రోజు సందర్భంగా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వీచేసి తాండూరు మండల ఆటోనేన అధ్యక్షుడైన నేను విఐటియు జిల్లా అధ్యక్షులను చేపట్టిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం వారి పెళ్లి రోజు కావడము, దాన్ని మేము ఇక్కడ సెలబ్రేట్ చేయడము, ఇది నా ఆధ్వర్యంలో చేయడము చాలా ఆనందకరంగా ఉంది. నన్ను నమ్మి జిల్లా అధ్యక్షుడిగా నాకు బాధ్యతలు అప్పచెప్పిన రాంబాబన్న గారికి, రాష్ట్ర అధ్యక్షులు వేముల మారన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి నీలారపు రవణ గారికి, అలాగే మా వెనువెంట ఉంటూ ఎక్కడో పెద్దపల్లి జిల్లా అయినా సరే మారుమూల గ్రామమైన తాండూరు మండలిని గుర్తించి సురేష్ అన్న గారు మా వెంట ఉండి వారి సలహా సూచనలతోటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను రాగానే నాకు ఘనస్వాగతం పలికి బెల్లంపల్లి ఆటో కార్మికులు సన్మానించడం ఇది నాకు జరిగిన సన్మానం కాదు, ఆటో కార్మికులందరికీ జరిగిన సన్మానంగా నేను భావిస్తున్నాను. అన్నగారు రెడ్డి గారు చెప్పినట్టుగా శరవేగంగా బిఆర్టీయు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ను ముందుకు తీసుకెళ్తూ అనునిత్యం ఆటో కార్మికులే కాకుండా ఏ కార్మికులకు ఇబ్బంది ఉన్నా సరే నేను ముందుండి ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రయాణిస్తానని, బిఆర్టీయూని శరవేగంగా ముందుగా బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో మండల కమిటీలు, బెల్లంపల్లి పట్టణ కమిటీ, కాన్స్టిట్యున్సీ కమిటీ వేసి ఆ తర్వాత జిల్లా వ్యాప్తంగా కమిటీలు వేస్తానని నా మీద ఉంచిన నమ్మకాన్ని ఏ రోజు వమ్ము చేయకుండా, ఏ బెదిరింపులకు దేనికి లొంగకుండా 100కు 100% ఆటో కార్మికుల ముందు మా ముందున్న సమస్య మేజర్ సమస్య సంక్షేమ బోర్డు. ఆ సంక్షేమ బోర్డు ఏర్పడే వరకు పోరాడితే పోయేది ఏం లేదు, బోడి ప్రాణం తప్ప అనే నినాదంతో నేను ముందుకెళ్ళి అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేయడానికైనా నేను సిద్ధంగా ఉన్నానని నా ఆటో కార్మికులందరికీ తెలియజేస్తూ, నేను ఏ కార్యక్రమం చేసినా నాతో పాటు ఉంటూ నాకు సహకరిస్తున్న బెల్లంపల్లి ఆటో డ్రైవర్లకి, నెన్నెల్ మైలారం ఆటో డ్రైవర్లకి, కాన్స్టెంటీ ఆటో డ్రైవర్లందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు నాకు ఇక్కడ సన్మానం చేసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ మనం అసంఘటిత కార్మికులు అంటున్నారు, 45,000 మంది ఆర్టీసీ డ్రైవర్లను కార్మికులు అంటున్నారు, మనల్ని అసంఘటిత కార్మికులు. సరే మనం ఒప్పుకుందాం, అసంఘటిత కార్మికులైన మనం సంఘటితులమై మన సంక్షేమ బోర్డు ఏర్పడే వరకు కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జెండాలను పక్కకు పెట్టి మనమంతా భారతీయులం, మనదంతా ఆటో కుటుంబం, మనమంతా అన్నదమ్ములం అనే ఒకే నినాదంతో ముందుకెళ్ళి రాష్ట్రాన్ని అంతా ఏకం చేసి ముక్తఖండంతో మనం మంచిర్యాల జిల్లాలో జై బిఆర్టీయూ అంటే అసెంబ్లీ దద్దరిల్లే విధంగా మనం ఒక ప్రోగ్రాం చేసి మన నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని, అలాగే కొన్ని డ్రైవర్ల కోసం కొన్ని నిబంధనలు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తుంది, వాళ్ళని కూడా ఖండిస్తూ మనం ఎన్నో ప్రోగ్రాం చేయాల్సి ఉంది. అందరం ఐక్యమత్యంతో పోరాడాలని ఆకాంక్షిస్తూ ఈ గౌరవాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మంచిర్యాల జిల్లా హబీబ్ భాయ్ గారి నాయకత్వం, హబీబ్ గారి నాయకత్వం, వేముల మారయ్య గారి నాయకత్వం, వేముల మారయ్య గారి నాయకత్వం, రాంబాబు గారి నాయకత్వం, రాంబాబు గారి నాయకత్వం, ముఖేష్ గౌడ్ గారి నాయకత్వం, ముఖేష్ గౌడ్ గారి నాయకత్వం, పుట్ట మధుకర్ గారి నాయకత్వం, పుట్ట మధుకర్ గారి నాయకత్వం, విక్రమన్న గారి నాయకత్వం, బెల్లంపల్లి ఆటో కార్మికుల ఐక్యత, మంచిర్యాల జిల్లా ఆటో కార్మికుల ఐక్యత.